అందరికీ ఈరోజు మనం డాలస్లో ఉన్న శ్రీ శంకర్ విలాస్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. ఇది ఒక ప్యూర్ వెజ్ రెస్టారెంట్. దీన్ని స్టార్ట్ చేసి వాళ్ళు సక్సెస్ఫుల్గా 1 year కంప్లీట్ చేసుకున్నారు. లోపలికి వెళ్ళి వాళ్ళ స్టాఫ్తో మాట్లాడదాం రండి. పవన్ రాజ్ నెల్లుట్ల, నేను ఫ్రిస్కో వాస్తవ్యుణ్ణి. ఇక్కడ మనకి వాళ్ళ శ్రీ శంకర్ విలాస్లో జనార్దన్ మాల్గి, మాధవి మాల్గి ఎవరైతే దీన్ని ఓన్ చేస్తారో, దీన్ని అద్భుతంగా నడిపిస్తున్నారో ఇక్కడ ఉన్నారు. వాళ్ళ తల్లిగారు ఇక్కడ ఇండియా నుంచి ఉన్నారు. తల్లిగారి ఆశీర్వాదంతో ఈ శ్రీ శంకర్ విలాస్ అద్భుతంగా నడిపిస్తున్నారు. నేను ఇవాళ సెమీఫైనల్స్ ఫీఫా చూసి ఇక్కడ వరకు వచ్చి శంకర్ విలాస్కి ఎందుకు వచ్చానంటే, ఇక్కడ అద్భుతమైన వెజిటేరియన్ ఫుడ్డు, అదే కాకుండా వీళ్ళ యొక్క సంస్కారవంతమైన ఈ రెస్టారెంట్ మెయింటెనెన్స్ కానీ, ఇక్కడికి వస్తే ఎంతో పవిత్రంగా ఒక గుడిలో ఇంట్లో ఉండి అద్భుతమైన ఆహారం తిన్నట్టు ఉంటుంది. అదే కాకుండా మొన్న ఈ మధ్యలో కొన్ని ఫంక్షన్స్లో మేము కేటరింగ్ కూడా తీసుకున్నాము. వీళ్ళ కేటరింగ్ సర్వీస్ కూడా ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఏ పూజలకైనా ఏ పుణ్యకార్యాలకైనా ఒక కైంకర్యంగా దాని యొక్క శ్రద్ధతోని పవిత్రంగా వీళ్ళు చేసే యొక్క వంటలు కానీ వంటల విధానాలు కానీ అద్భుతంగా ఉంటాయి. అదే కాకుండా వీళ్ళు వీకెండ్లో వీళ్ళ యొక్క స్పెషల్ ఏవైతే ఉంటాయో అవి ఎంత బాగుంటాయంటే, నేను ఎంత కంట్రోల్ చేసుకున్నాం అనుకున్నా క్యాలరీస్ డెఫినెట్గా 10 times క్యాలరీస్ ఎక్కువ తిన్నాను ఇప్పటి వరకు. సో జనార్దన్ గారు, మాధవి గారు, మీ యొక్క వంటలు కానీ మీరు సర్వ్ చేసే విధానం కానీ ఒక ఇంటి భోజనము, ఒక దగ్గరుండి ఒక తల్లిదండ్రులాగా పెట్టినట్టుంటారు. అండ్ ఇక్కడ స్టాఫ్ కూడా ఎంత మర్యాద చూపిస్తారంటే, వచ్చినప్పుడు బాగున్నారా, కూర్చోండి, ఏం కావాలండి, ఇంకా ఏమన్నా కావాలా అని సర్వింగ్ చేస్తుంటారు. సో తప్పకుండా ఫ్రిస్కో వాస్తవ్యులు, డాలస్ మహానగరంలో ఉన్న వాస్తవ్యులు ఈ శ్రీ శంకర్ విలాస్కి తప్పకుండా వచ్చి మీరు భోజనం చేయాలి, థాలీ తినాలి. అలాగే వీకెండ్లో వీళ్ళ స్పెషల్స్, బ్రేక్ఫాస్ట్లు కానీ లంచ్లు కానీ చేయాలి. అండ్ ముఖ్యంగా మీ ఇళ్లలో చేసే ప్రయోజనాలకు, ఫంక్షన్స్కి మంచి పవిత్రమైన ఫుడ్ కావాలంటే శ్రీ శంకర్ విలాస్లో రండి. వాళ్ళ కేటరింగ్ సర్వీస్ బాగుంటుంది. వాళ్ళు మీకు ఇంటికి సప్లై చేస్తారు, ఎంతమందికైనా సప్లై చేస్తారు. అండ్ ఎవ్వరికి కూడా ఫుడ్ తక్కువ కాదు. నేను తెప్పించిన ప్రతిసారి మళ్ళీ మేము వచ్చిన బంధుమిత్రులందరికీ జిప్లాక్లలో పెట్టి ఫుడ్ ఇచ్చేంత సప్లై చేసినారు. శంకర్ విలాస్కి తప్పకుండా రండి. ఇంకొక ముఖ్యమైన విషయము, ఇవాళ వాళ్ళ 1 year యానివర్సరీ. 1 year యానివర్సరీ అంటే అదేదో చంటి పిల్లగాడు పుట్టినాడు, మా పాపాయి పుట్టింది, మా అబ్బాయి పుట్టినాడు అనే అద్భుతంగా ఈ ఒక్క టీం అంతా దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వస్తే కూడా వాతావరణము అదొక ఫంక్షన్కి వచ్చినట్టుంది. డెఫినెట్గా శ్రీ శంకర్ విలాస్కు తప్పకుండా రండి. డాలస్ మహానగరంలో అద్భుతమైన వెజిటేరియన్ రెస్టారెంట్. మన డాలస్లో ఇన్ని వెజ్ రెస్టారెంట్స్ ఉండగా మన శ్రీ శంకర్ విలాస్ ఇంత పేరు పొందింది కదా. దీని యొక్క 1 year యానివర్సరీ ఇప్పుడు మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ 1 year జర్నీని, మీ ఎక్స్పీరియన్స్ని మాకు తెలియజేస్తారా? అందరికీ నమస్కారం అండి. ఇవాళ మేము ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నాము శ్రీ శంకర్ విలాస్ పెట్టిన తర్వాత. సో ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా అందరూ బాగా ఆదరించారు. ఫుడ్ కూడా చాలా బాగుంది అని చెప్పి అన్నారు. ఎవరు వచ్చినా ఇంట్లో చేసినట్టుగా ఉంది, హోమ్ ఫుడ్గా ఉంది అని చెప్పి మా అమ్మ చేసినట్టుగా ఉంది అని చెప్పి అందరూ చెప్పడం జరిగింది. దానికి చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇక్కడ చేసే ప్రతి ఒక్కళ్ళు చెఫ్స్గా ఎవరు ఉన్న అందరూ చెఫ్స్ కూడా చాలా చాలా ఆథెంటిక్గా చేస్తారు ఇక్కడ. సో అందరికీ నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ అందరు ప్రేక్షకులకి చాలా చాలా థ్యాంక్స్, దీన్ని ఇంత సక్సెస్ఫుల్గా 1 year కంప్లీట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా పేరు మంజుల. శ్రీ శంకర్ విలాస్ హోటల్ స్టార్ట్ అయ్యి అప్పుడే 1 year అయిందని చాలా ఆనందంగా ఉంది. మాకు వీళ్ళు చాలా నచ్చిన చెఫ్స్ అండి. ఇద్దరు కూడా, జనార్దన్ గారు, మాధవి గారు పర్సనల్గా వచ్చి మరీ పలకరిస్తారు ఎప్పుడు వచ్చినా ఈ రెస్టారెంట్కి. వాళ్ళ క్యాటరింగ్ కూడా చాలా అద్భుతంగా, చాలా రుచికరంగా ఉంటుంది. ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కడ అని అడుగుతారు. సో కంపల్సరీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. క్యాటరింగ్ కంపల్సరీ శంకర్ విలాస్కి కూడా రండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ ఫస్ట్ యానివర్సరీ అండి. నా పేరు జానకి. మేము జనార్దన్ గారు, మాధవి గారు వాళ్ళ కమ్యూనిటీలోనే ఆల్మోస్ట్ 12 years బట్టి కలిసి ఉన్నాము. అండ్ మాధవి ఈజ్ అ వెరీ వెరీ గుడ్ కుక్. అది మాత్రం ఇంకా ఎక్కడ మేము చెప్పకుండా ఉండలేము. అదే అతిశయోక్తి మాత్రం కాదు. తను చేసే వంటలు అవన్నీ మాకు చాలా అలవాటు అండ్ చాలా బాగుంటాయి. అండ్
ఫస్ట్ యానివర్సరీ అప్పుడే ఇంత తొందరగా వచ్చిందని కూడా అనిపించింది. దే ఆర్ రియలీ వెరీ గుడ్ పీపుల్. అండ్ మేము చాలాసార్లు వచ్చి ఇక్కడ తినడం అది కూడా అయింది. మాకు ఎలాగో తెలుసు వాళ్ళు వంట అదేను. సో వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఇలాగే ఎన్నో యానివర్సరీస్ చేసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.